మీకు మెసేజ్లు పెడతాను. ఫస్ట్ సోదరి సోదరులకు నమస్కారం అన్నాక మీరు సొంత పూజ చేసుకోండి అని పెడతాను. చదివి కదా, అంటే మన సెల్ఫ్ది మనమే చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది సత్సంగం అంటే సామూహికంగా అందరం కలిసి, అంటే ఒక దారం ఉంటుంది కదా, ఒక దారముకు ఎంత శక్తి ఉంటుంది, అదేవిధంగా 100 దారాలు కలిస్తే ఎంత శక్తి ఉంటుంది కదా, చాలా శక్తి ఉంటుంది. అంటే ఒక దారము ఎప్పుడైతే తనను తాను సంస్కరించుకొని, అలాంటి సంస్కరించుకున్నటువంటి 100 దారాలు కలిస్తే ఒక దృఢంగా ఎలా తయారవుతుందో అది సత్సంగం. మరి ఆ దారం కూడా సంస్కరించుకోవాలి కాబట్టి మనం సొంత పూజ చేసుకోవాలి. నేను ఫస్ట్ అందుకే మీకు మెసేజ్లలో పెడతా, మీరు సొంత పూజ అంటే ఈ మెడిటేషన్ అనే పదము మనందరికీ ఈజీగా అర్థమవుతుంది, కానీ ఇది ఒక పూజ అన్నమాట. ఇది మానసికంగా మనం చేసుకునేటువంటి పూజ. మనము సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం అని 3 శరీరాలు తెలుసుకున్నాం కదా. ఆ 3 శరీరాల్లో కూడా మీ మనసులో కూడా కొన్ని ఆలోచనలు కలుగుతాయా, అవి బయటకు తెలుస్తాయా? ఇప్పుడు మీరందరూ చాలామంది స్టేటస్ పెడతారు, ఇట్లా మనసులో కూడా మంచి చెడు ఏదైనా ఆలోచించవచ్చు, అది బయటకు కనబడదు, కానీ అది కూడా ఆలోచనే కదా. అది ఇంకా చాలా ఎక్కువ వర్క్ చేస్తుంది. కనబడే దానికన్నా కనబడని మన ఆలోచన, అది చెడు కావచ్చు మంచి కావచ్చు, ఒక క్రియ అంటే అది పని చేస్తుంది కదా. అట్లనే మన మనసు, ఈ కారణ శరీరం ఏదైతే మనకు కనబడదు అది ఆత్మస్వరూపం. కారణ శరీరం అనేది ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపం అనేది ఎప్పుడు సంస్కరించబడుతుంది? మన ప్రారబ్ధ కర్మలు, మన కర్మలు ఉంటాయి కదా, ఇవి అంటే సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అంటే 2 రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు చేసుకునే కొన్ని మనం పాత తెచ్చుకున్న ఖాతా బుక్ ఉంటుంది కదా, అవి కూడా ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని మనం సంస్కరించుకోవాలంటే మనము మెడిటేషన్ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మన భారతీయ సంస్కృతిలో ఒకట. చాలామంది, ఎంతోమంది మునులు, ఋషులు, చాలామంది జనక మహారాజు కన్నా ముందు ఈ సిస్టమ్ని మనకు తీసుకొచ్చినటువంటి వారు మన గురువర్యులు. అంటే ఆ మూలతత్వంలో ఉన్నటువంటి ఏదైతే మూలం అంటే నిరాకార స్వరూపమైనటువంటి మూలంలో ఉన్నటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు. మంచిగా గమనించండి, మూలంలో ఉన్నటువంటి దివ్య శక్తి వెలుగు, ఆ వెలుగు రూపంలో ఉన్నటువంటి దివ్య శక్తి మన హృదయంలో ఉన్నటువంటి దివ్య జ్యోతితోటి మనం ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాం. కరెక్టా కదా? మన హృదయంలో ఉన్నటువంటి దివ్య జ్యోతితోటి కనెక్ట్ అవుతున్నాము. ఆ కనెక్టింగ్ కొరకే మనకు మాస్టర్ మనకు హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, ఈ రకంగా జరిగే పరిణామంలో ఒకట నేను మీకు నిన్న కూడా ఒక మెసేజ్ పెట్టినా. మనము దీన్ని బాల్ అంటాం కదా, ఎంటికలు బాల్ కటింగ్ చేస్తాం. బాల్ కట్ చేసేటప్పుడు అన్నీ ఒకటే రకంగా ఉన్నాయి అనుకోండి, అందంగా ఉంటుందా? ఇప్పుడు ఈ మధ్యన ఎంటుగా 2 ఇంచులు ఉంది అనుకుందాం, ఈ కింది ఎంటుగా కూడా 2 ఇంచులు ఉంటే కరెక్ట్ ఉంటుందా? బాగుంటుందా? ఉండదు కదా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక ప్రాసెస్. ఇక్కడ 2 ఇంచులు ఉంటే తర్వాత ఎంటుక ఇంకా కొంచెం తక్కువ కావాలి. కరెక్టేనా? నేను చెప్పేది కరెక్టేనా? ఇంకా కిందికి ఇక్కడికి వచ్చే వరకు ఇంకా మిల్లీమీటర్ వరకు ఇట్లా కిందికి రావాలి. వచ్చినప్పుడు చూడటానికి అందంగా ఉంటుంది. ఇంకా కిందికి వచ్చిన తర్వాత షేవింగ్ ఇంకేం ఉండదు అక్కడ, అప్పుడు అందంగా కనబడతాం. ఎస్ సార్, అంటే ఇది కరెక్టేనా? అదేవిధంగా కారణ శరీరం ఎప్పుడైతే మీరు సంస్కరించబడుతుందో, ఈ స్థూల శరీరానికి ఎన్ని ఉంటాయి? 19 రకాలు ఉంటాయి. ఇంకా ఉప కార్యక్రమాలు ఉంటాయి. కర్మేంద్రియాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి. ఉంటాయా? ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ వాటి పని చేస్తుంటాయా, చేయయా? వాటి పనికి ఇప్పుడు అహంకారం ఉంది, చిత్తము ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది కదా. ఎస్ సార్. ఇప్పుడు మనసు ఏం చెప్తుంది? ఒకటి చెప్తుంది. ఇప్పుడు మనం మంచిగా ఒక రుచికరమైనటువంటి ఆహారం ఒకటి ఉంది అనుకోండి, ముక్కు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వాటి పని చేయాలా వద్దా? చేస్తాయా? అది సహజ సిద్ధం. ఆ పని చేయడం అనేది సహజ సిద్ధము. మరి ఆ సహజ సిద్ధం కరెక్టే. ఇప్పుడు షుగర్ ఉంది, మంచి బ్రహ్మాండంగా గులాబ్ జాము మంచి అలా ఐస్ క్రీమ్ వేసి అక్కడ పెడుతున్నారు రిసెప్షన్లో. మనసు ఏమని చెప్తుంది? ఇప్పుడు తినాలనిపిస్తుంది అనిపించదా? మంచి అలా కాజులు బ్రహ్మాండంగా ఉన్నది, చూస్తే ఇట్లా నోట్లకి నీళ్ళు ఉడుతున్నాయి. అంటే ఆ వాటి పని చేస్తున్నాయి. మీరు గమనించండి, తప్పు లేదు ఇక్కడ. దేనికి సంబంధించిన పని చేస్తుందా, చేస్తలేదా? మన బుద్ధి ఏం చెప్తుంది? అరే నిన్నే డాక్టర్ దగ్గరికి పోయినావు కదా, డాక్టర్ ఏమని చెప్పిండు? షుగర్ తినద్దని చెప్పిండా చెప్పలేదా అని బుద్ధి చెప్తుంది. చెప్పదా?
బుద్ధి అంటే ఏంటిది? మనకు బుద్ధిర్బలం నిశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాకుతత్వం చ హనుమత్ స్మరణే. అంటే మనకి అన్ని భగవంతుడు భక్తి కార్యక్రమాలు ఎందుకు ఇచ్చిండు అంటే హనుమంతుడు స్మరిస్తే మనకేమొస్తుంది? బుద్ధి వస్తుందా? బలం వస్తుందా? యశస్సు వస్తుందా? బుద్ధిర్బలం యశోధైర్యం ధైర్యం వస్తుంది. అంటే ఈ బుద్ధి అనేది ఏం చెప్తుంది? అరే భయ్ తినకరా బంగారము, నిన్ననే డాక్టర్ చెప్పిండు, నిన్ననే ఆ గోళీలు వేసుకున్నావు, మెడిసిన్ వేసుకున్నావు, వద్దు తినకని చెప్తుంది. కానీ మనిషి ఏమంటుంది? కావు ఏమవుతుంది? ఎసర్ను అంటే ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కూడా ఏమైంది? కొన్నిసార్లు మనం కొట్లాడుకుంటాం, ఏదో ఘర్షణ జరుగుతుంది, రోడ్డు మీద పోతాం, వాడు ఎవడో మనకు తెలియదు, తప్పు నీదా నాదా కాదు, అక్కడ ఏమంటాడు? ఘర్షణ జరగదు. చెప్పండి. అహంకారం అనేది నేను 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 అంటది. ఇదే ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఒక 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 ప్రోటోకాల్ ప్రకారము మనం బాల్ కట్ చేసుకున్నప్పుడు ఈ ఎంటుక 2 ఇంచులు ఉండాలంటే కింద ఎంటుక కూడా నేను కూడా 2 ఇంచులు ఉండాలి. కమ్మాయి నేనేమన్నా తక్కువనా అని, నేను కూడా ఈ శరీరంలో భాగమే కదా ఎంటుక, ఇది భాగమే, మధ్యన ఉన్నది కింద ఉన్నది కూడా భాగమే, ఇది కూడా 2 ఇంచులు, అన్ని 2 ఇంచులు ఉంటే ఎట్లుంటుంది? బాగుంటుందా? చెప్పండి, బాగుంటుందా? ఉంటుందా? ఎస్. కాబట్టి ఏది ఎంత ఉండాలి అనేది ఒక విజ్ఞత, కరెక్టేనా కదా? కాబట్టి ఆ రకంగా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే ఆ మూలం అంటే ఎవరు? దివ్యమైనటువంటి భగవంతుడు. ఆ భగవంతత్వాన్ని మనం ఎప్పుడైతే ఆహ్వానించి ఆయన్ని స్వీకరించినప్పుడు మన లోపల మనం కూర్చొని ఈ మన హృదయంలో ఉన్నటువంటి దివ్య శక్తికి కనెక్ట్ అయినప్పుడు ఈ ఆటోమేటిక్గా మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరము, ఈ 3 కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అర్థమైందా? ఆటోమేటిక్గా సెట్ అయిపోయి మన లోపల నుంచి ఏమొస్తుంది? మీకు చాలామందికి మీరు గమనించిన, మీరు చాలాసార్లు మెడిటేషన్ అనేది చెప్తారు మీ స్థితి ఎట్లుంది అని, కళ్ళకెళ్ళి లైట్గా చిన్నగా ఇట్లా చెమర్చినట్టు అనిపించిందా? చెప్పండి. సైలెన్స్గా ఉండి ఏం మాట్లాడాలని అనిపించదు మీరు మెడిటేషన్ అయినాక. ఎస్ ఆర్ నో? కరెక్టేనా కదా? కరెక్టే కదా? ఇదంతా ఏమైంది అప్పుడు అంటే ఇవన్నీ మనకు ఒక గురువు వస్తాడు, మనకు ఎప్పుడో 10th క్లాస్లో టీచర్ చదువు చెప్పిన గురువు వస్తే పోయి దండం పెట్టమ్మా చేశాను. ఎందుకు? గౌరవము, భక్తి, మనకు చదువు చెప్పినారు కదా. అట్లాంటి భగవంతుని మనం ఎప్పుడైతే సరెండర్ అంటారు, సరెండర్ శరణాగతి, ఎప్పుడైతే 100% భగవంతునికి శరణాగతి అవుతామో ఈ మన లోపల ఉన్నటువంటి ఇవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం సైనికులు అనుకుందాం. సైనికులు ఏం చేస్తారు? కూర్చుంటాడు, నిల్చుంటాడు, పండుకుంటాడు, వంట ఎవరి పని వాళ్ళు చేసేస్తారు. కొంచెం అటు ఇటు అయితేనే ప్రాబ్లం. ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. బీపీ 120/80 ఉంటే మన ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా అటు ఇటు అయితే చక్కెర వస్తుంది, తలకాయ తిరుగుతుంది, అట్లయితుంది. కాబట్టి ఇది ఒక చాలా అద్భుతమైనటువంటిది, చాలా 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 అద్భుతమైనటువంటిది. అందుకోసమే ప్రపంచం లోపల 160 దేశాలు దీన్ని ఎందుకు పాటిస్తున్నాయి? సింపుల్గా గమనించండి. 160 దేశాలు దీన్ని పాటిస్తున్నాయి. ఈ ఆదివారం ఇప్పుడు 7:30 అంతటా కూడా ఇది ప్రారంభమైంది సత్సంగం. కాబట్టి మనకు తెలియకుండా నేను వచ్చి మనం కూర్చుంటున్నాం, కానీ అది ఏం జరగాలనో అది జరిగిపోతున్నది మన లోపల. అంటే ఏమవుతున్నది? ఇట్లా అన్నీ ఎక్కడ స్థితిలో అక్కడ ఉన్నప్పుడు మనసు, బుద్ధి, మన శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాల అన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఇది మీరంతా కూడా డీప్గా స్టడీ చేయండి. ఒక్కొక్క దాన్ని స్టడీ చేయండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఒక 10 వారాలు 12 వారాలు వచ్చిన వాళ్ళు గమనించండి. మీరు మన లోపల కొంచెం ఒక మృదుత్వం పెరుగుతుంది మీ లోపల. 100% మృదుత్వం పెరుగుతుంది. మనం వచ్చి వెహికల్ పెట్టుకుంటాం ఎగ్జాంపుల్, ఆ వెహికల్ పెట్టే లోపల కూడా అరే ఇట్లా పెడితే ఇది వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని కరెక్ట్ పెడతాం. చెప్పులు ఇప్పేస్తాం, చెప్పులు ఇప్పేటప్పుడు కూడా డిఫరెంట్ చేస్తాం. ప్రతిదీ మనం చేసే ప్రతి పని లోపల ఈ యొక్క మెడిటేషన్ యొక్క ప్రభావం చూపిస్తుంది. మృదుత్వం పెరుగుతుంది. ఇంట్లో మనం గట్టిగా పిలిచేది కూడా స్మూత్గా పిలుస్తాం. చిరునవ్వు పెరుగుతుంది. చూడండి మీరు ఇవన్నీ కొంచెం డిఫరెంట్ అయినా కాలేదా? దీనివల్ల ఏమవుతారు? మీరు మీ యొక్క బాహ్యమైన జీవితంలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఉండరా? చెప్పండి. మీరు మృదుగా మాట్లాడినప్పుడు మిమ్మల్ని అందరూ ఏమంటారు? చెప్పండి, ఏమంటారు బ్రదర్? మంచి అరే
ఏం జరుగుతుంది, ఇంత ముందేమో ఇట్లా ఉంటుండే, ఇప్పుడు మంచి చిరునవ్వుతో మాట్లాడుతుండు. ఇంట్లో భార్య కూడా ఏమంటుంది, అరే ఇక్కడికి పోతున్నావు, మంచిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉండే, ఇప్పుడేమో హ్యాపీగా ఉంటున్నాం. కాబట్టి మన లోపల ఈ యొక్క కెమికలైజేషన్ ఏదైతే కెమికలైజేషన్ జరుగుతుందో అవన్నీ కూడా స్మూత్గా అయ్యి మీరు ఒక తండ్రి ఉన్నాడు, ఇప్పుడు ఏమవుతాడు, గొప్ప తండ్రి అవుతాడు. ఒక భార్య ఉన్నది, ఏమవుతుంది, ఇవన్నీ చేయడం వల్ల ఒక గొప్ప భార్య అవుతుంది. అర్థమవుతుంది కదా. మనం ఒక వ్యాపారస్తున్నాడు, ఒక గొప్ప వ్యాపారస్తుడు అవుతాడు కదా. మళ్ళీ అంతా కాన్షియస్నెస్ లెవెల్స్ కూడా డెవలప్మెంట్ అవుతాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకే నా షాప్ అని అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే రైట్. కానీ ఎవరైనా ఉదయం 6 గంటలకు పోయింది అనుకుందాం ఒక కిరాణా షాప్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఈ సన్నివేశం. 6 గంటలకు పోయి ఇట్లా హైదరాబాద్ పోయింది, మా పాప హాస్టల్కి పోవాలి, అది చూస్తే గోధుమపిండి అయిపోయింది అంటే మీకు ఈ చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులు ఇస్తారా ఇయ్యరా? ఎస్ అన్నో ఇస్తారు కదా. నేను 9 గంటలకి దుకాణం తీస్తా కదా, ఇప్పుడు ఇయ్యాలని అంటారా? అరే నిన్న మర్చిపోయినట్టున్నామని ఇస్తాడు. ఒకవేళ మనం పొద్దున పొంగ నెక్కరేసుకొని పోయినా కానీ పైసలు తీసుకోకపోయినా ఇస్తారా కదా? చెప్పండి, నిజంగా చెప్పండి. అది ఏం కాన్షియస్నెస్ అంటారు? హయ్యర్ కాన్షియస్నెస్ అంటారు. అదే మీరు ఒక ఆఫీస్కి పోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ప్రతిదీ బాగా డీప్గా తీసుకోవద్దు, లైట్గా. ఇప్పుడు ఒక బ్యాంకుకు 4 గంటల వరకు సమయం అని చెప్పారు అనుకుంటాను. ఎవరైనా క్యాషియర్ ఉంటే క్షమించాలి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4 గంటల 5 నిమిషాలకు పోతే తీసుకుంటాడా పైసలు? నిజంగా చెప్పండి, ఏమని చెప్తాడు? సార్ బాగా అర్జెంట్ ఉంది సార్, మా అబ్బాయికి అక్కడ 1000 రూపాయలు కట్టాలని అంటే తీసుకుంటాడా? మరి ఇక్కడ ఈ గోధుమ పిండి మీరు కొనుక్కుంటే ఎంత లాభం వస్తుంది? ఒక కిరాణా షాపు సేట్కు ఎంత వస్తుంది? ఒక 5 రూపాయలు వస్తుందో 2 రూపాయలు వస్తుందో ఎంతో లిటిల్ బిట్ వస్తుంది కదా, పెద్దగా ఏం రాదు కదా. అంటే ఇక్కడ ఏమవుతున్నది? కాన్షియస్నెస్ అంటారు. ఇవన్నీ కాన్షియస్నెస్. ఓకే, ఇట్లా హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్ళిపోతాం మనం. ఉన్నతమైనటువంటి చాలా ఇదంతా ఒక ప్యాకేజ్. మనం మెడిటేషన్ అనుకుంటున్నాం కానీ ఇది ఒక ప్యాకేజ్ అనమాట. ప్యాకేజ్ మొత్తం టోటల్. మనం ఇప్పుడు ఏదైనా పోతే ఎట్లా పోయినారు ఏమి అడుగుతారు కదా. శంషాబాద్కి పోయినాం, వాళ్ళే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, విమానంలో ఎక్కించారు, దిగినాక కార్ వచ్చింది, హోటల్లో దించారు, వాళ్ళే ఆహారం పెట్టారు, మళ్ళీ శంషాబాద్లో వాళ్ళే దించారు. టోటల్ ప్యాకేజ్. అడగమా ఎటన్నా పోతే ఇది కూడా అంతే, టోటల్ ప్యాకేజ్. మనం అనుకుంటున్నాం ఒక మెడిటేషన్ అని. మెడిటేషన్ కాదు, మీరు దైవత్వం భగవంతునితో మనం ఎంగేజ్. ఇప్పుడు మన అపాయింట్మెంట్ తీసుకున్నాం, ఇప్పుడు భగవంతునితో ఉంటున్నాం మనం. ఓకే, ఈ యొక్క 40 నిమిషాలు 30 నిమిషాలు మనం చేసే ఏదైతే సాధన ఉందో ఇది భగవంతునితో ఎంగేజ్ అవుతున్నాం మనం. మరి భగవంతునితో ఉన్నప్పుడు ఇంకేం కావాలి మనకు చెప్పండి? ఈ జీవితానికి భగవంతుడే కదా, ఆయన దగ్గరికి లేదు మనం వచ్చినాం, మరి ఆయనతోనే మనం ఉంటున్నాం ఇక్కడ. అందుకే మీరందరూ ఫోన్ ఆఫ్ చేసుకోలేదు. నిజంగా చెప్పండి, మీరు ఎక్కడైనా కానీ ఫోన్లు ఆఫ్ చేసుకునే సన్నివేశం ఉందా చెప్పండి? పోనీ ఇక్కడ ఏమైనా బలవంతంగా చేసుకున్నారా, మనస్ఫూర్తిగా చేసుకున్నారా? మనస్ఫూర్తిగానే చేసుకున్నారు కదా. అది మీరు హృదయం తెరుచుకొని ఆ భగవంతుని మీలో కూడా ఆహ్వానించుకున్నారు మీరందరూ. కరెక్టేనా కదా చెప్పండి? ఎస్, మీరు 100% ఆ భగవంతునితో మీరు ఎంగేజ్ కావాలని మనందరం కలిసి ఇక్కడ ఒక ఆత్మానందమైన ప్రగతి పథం వైపు ప్రయాణిస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఒకసారి చెప్పండి, ఆత్మానందమైన ప్రగతి పథం. ఎస్ అంటే మన ఆత్మ, దీనికి కూడా ఆహారం కావాలా వద్దా? స్థూల శరీరానికి మనం ఇడ్లీ వడ దోశ అవన్నీ తింటున్నాం. ఎస్ అన్న. మరి కారణ శరీరానికి ఆత్మతో మనకి ఇది కావాలన్నా వద్దా? చక్కగా 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభించుకున్నాం. ఈ సత్సంగం స్టార్ట్ అయింది ఆల్రెడీ. 8 గంటల 40 నిమిషాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. ఒక సిస్టమేటిక్. మనకి ఇక్కడ మంచి ఒక వేదిక ఇచ్చారు శ్రీ ప్రభాకర్ నిర్వాహకులు అన్నగారు, విశ్వనాథం అన్నగారు. చూడండి, మనకు ప్రకృతి కూడా సహకరిస్తుందా సహకరిస్తలేదు? చూడండి, మీరే చెప్పండి. సహకరిస్తుందా సహకరిస్తలేదు చెప్పండి? ఎస్ అన్న. 100% సహకరిస్తుంది. మనం చేసే మంచి పనులకు 100% ప్రకృతి. మనం ఉన్నది ఎవరితోటి? భగవంతునితో కదా. మరి భగవంతునితో ఉన్నప్పుడు ఇంకా మనకేమన్నా లోటు ఉండదా? కొరత అనేది ఏది లేదు, అంత సమృద్ధి. ఇది సమృద్ధి. మన జీవితం ప్రతి ఒక్క యొక్క హృదయం కూడా ఇది సాధన చేసుకున్న వాళ్ళ జీవితం అంతా కూడా సమృద్ధితో ఉంటుంది. సమృద్ధి. ఓకే, కాబట్టి ఈ మెడిటేషన్ అనేది మామూలుగా విషయం కాదండి. చాలా మీరు ఒక చిన్నగా ఒక పుస్తకం నేను మీకు ఒక రికమెండ్ చేస్తాను నేను, డెస్టినీ విధి అని. ఆ పుస్తకాన్ని మీరు 200 రూపాయలు ఎంతో చాలా ఉంటుంది. అది రోజు ఒక 2-3 పేజీలు చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. మాస్టర్ చెప్పిందంతా నేను చెప్పలేను కదా, అంత పరిజ్ఞానం నాకు కూడా లేదు కదా.
నేను కూడా లెర్నింగ్ నేర్చుకుంటున్నాను నేను కదా. కాబట్టి ఆ పుస్తకం చదవడం వల్ల చాలా నాలెడ్జ్ తెలుస్తుందండి. హయ్యర్ మనం ఎప్పుడైతే కాన్షియస్నెస్ హయ్యర్ పోతామో మనం ఇంకా గొప్ప వ్యక్తులుగా తయారవుతాం. గొప్ప వ్యక్తులు అంటే ఏమైనా భగవంతుడు ప్యాకేజ్ చేసి భూమి మీదకి పంపడు, మనమే సాధన చేసుకోవాలా. ఎస్ అన్న, మనమే సాధన చేయాలి. ఇప్పుడు మీరు ఒక గోల్ తీసుకోండి, ఒక గోల్. ఇప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు ఇది లభించింది, ఇప్పుడు మనం కొత్తలు చేస్తున్నాం, మీకు నిజంగా కూడా ఒక హ్యాపీగా ఉందా లేదా, సంతోషంగా ఉందా లేదా, ఆనందంగా ఉందా లేదా, ఇది ఎక్కడికి వచ్చింది చెప్పండి. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇది తెలిసిన వాళ్ళు దీన్ని నిర్వర్తించారు. ఎస్ అన్న, వాళ్ళు ఏం చేసి నిర్వర్తించి ఇది అందరికీ లభించాలని వాళ్ళు సేవాదల్ అనే ఒక చిన్న గ్రూప్ పెట్టుకొని అందరికి తెలియపరిచారు. ఎస్ అన్న, వాళ్ళకు కలిగిన ఆనందాన్ని వాళ్ళు వ్యక్తీకరించారు. ఇది నాన్ ప్రాఫిటబుల్ సంస్థ. వాళ్ళు తెలియపరిస్తే మనం వచ్చినాం ఇక్కడికి. నాకెవరో చెప్పారు, ఒకసారి మీరు మనసులో ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని మీకు ఎవరు తెలిపారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీకు ఎవరు తెలియపరిచారు? ఎవరో ఒక్కళ్ళు, రాజయ్య గారు, లేకపోతే కృష్ణ ఉన్నాడు, ఇంకా సతీష్ ఉన్నాడు, అక్కయ్య ఉన్నది, ఇంకెవరో, ఇంకా వాళ్ళకు కూడా ఎవరో చెప్పారు. మళ్ళీ ఎవరికో ఒకరు చెప్పడం ద్వారా ఈ విషయం అనేది మనకు ఇక్కడికి వచ్చినాం. నేనేమంటున్నా అంటే వాళ్ళకు మీ మనసులో కుదిరితే చెప్పుకోండి, థ్యాంక్ యూ నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ని పరిచయం చేసినావు. ఓకే, మనమేం చేద్దాము, మీరు ఆలోచించారు. ఇప్పుడు దాదాపు ఇక్కడ 15-16 వారాల నుంచి మనం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడైనా డబ్బు ప్రసక్తి వచ్చిందా? నిజంగా చెప్పండి, వచ్చిందా? చెప్పండి. రాదు. 100% రాదు. ఇక్కడ హార్ట్ఫుల్నెస్ లోపల డబ్బు ప్రసక్తి, ఎక్టివ్ పరిస్థితి లోపల రాదు. ఇక్కడ నేను అనే భావం ఉండదు. అందరం ఈక్వలే, టోటల్ 100%. ఇది మనము ఇప్పుడు నేను మా ఇంట్లో నేను ఊడ్చుకున్నా అని చెప్పి ఫోటో తీసుకోవడం స్టేటస్ పెట్టుకుంటాడా? చెప్పు. నా ఇంట్లో నేను ఊడ్చుకున్నా, నా ఇంట్లో బాత్రూమ్ క్లీన్ చేసుకున్నా నేను ఫోటో తీసి పెట్టుకుంటారా? ఇది నా ఇల్లు అనేటువంటిది 100% హార్ట్ఫుల్నెస్లో ఉంటుంది. మళ్ళీ దీనికి ఇంకా సన్మానాలు అవన్నీ ఏమి ఉన్నాయి. ఇక్కడ ఒక్కటే పూజ. మన లోపల ఉన్నటువంటి ఆత్మకు భగవంతుని దగ్గర నుంచి ప్రాణాహుతి ప్రసారాన్ని స్వీకరించి మన కార్యశరీరాన్ని ఫుల్ఫిల్ చేసేసి మన ప్రారంభ కర్మలు కానీ ఈ సంచిత కర్మలు కానీ మొత్తం తీసేసి భగవంతుని లోపల లయం కావడం అనేది అంతిమ లక్ష్యం. అక్కడ మనకు ఒకటి ప్రార్థన ఇచ్చింది, ఓ మాస్టర్, మానవ జీవితానికి యథార్థ లక్ష్యం నీవే. మన గోల్ ఏంటిది? నువ్వే, భగవంతుడే. అంటే అల్టిమేట్ అనమాట. అల్టిమేట్ అదే. మేము ఇంకా నువ్వు కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే. అది ప్రార్థన. రోజు చదువుకోవాలి మనం. అది అంటే భగవంతుని చేరుకోవడమే మన అంతిమ లక్ష్యం. మీరు చూడండి, మొత్తం మనం రామాయణము, మహాభారతము, ఉపనిషత్తులు, మన చైతన్య మహాప్రభు ఎవరు చెప్పినా కానీ దేనికోసం చేశారు? బుద్ధుడు కావచ్చు, రాధ ఎవరి కోసం చేసింది? కృష్ణ. ఆమె ఏమంటుండే ఎప్పుడు? ఆమె కృష్ణ అయిపోయింది. అసలు కృష్ణుడు అయిపోయింది. అప్పుడు మనకు ఫోటో చూస్తారు, ఇట్లా ఆమె నీళ్ళలో చూస్తుంటుంది కదా. అప్పుడు వాళ్ళకి నీళ్ళలో ఎవరు కనబడతారు? బ్రదర్, ఎవరు కనబడతారు? కృష్ణుడే కనబడతారు. అంటే మనం భగవంతుడు అయిపోవాలి అంతే. ఇది అల్టిమేట్. ఈ అల్టిమేట్ లక్ష్యాన్ని చేరుకోగా మరి భౌతిక జీవితం కూడా ఉంది కదా. సంసారము, పిల్లలు, కుటుంబం ఉందా లేదా? ఈ కుటుంబం లోపల, ఈ ప్రపంచం లోపల ఒక అద్భుతమైన వ్యక్తిగా మనం ఉండటానికి ఈ స్మూత్నెస్, ఈ మృదుత్వం, ఈ తేలికదనం మనకి ఎంత ఉపయోగపడుతుంది చెప్పండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటామా? మరి మీకు నిద్ర రావడానికి కోసం ఇప్పుడు మెడికల్ షాప్ ఉన్నారు ఎవరన్నా? ఇక్కడ ఫార్మాసిస్టులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎంతమంది నిద్ర రాకపోతే గోళ్ళు వేసుకొని పండుకుంటారు తెలుసా మీకు? మీరు హాయిగా ఇక్కడ మనకు మెడిటేషన్లో ఏమవుతుంది, మనకు 30,000 40,000 ఆలోచన, ఇదంతా చాలా సైన్స్ అండి. ఆ 30,000 40,000 వచ్చే ఆలోచనలు ఏదైతే ఉంటుందో అవన్నీ మీరు బీటా వేవ్స్ అని ఇట్లా ఉంటాయి. ఐడియా ఉంది ఎవరికైనా? బీటా వేవ్స్, తీటా వేవ్స్, అల్ఫా వేవ్స్, తీటా, ఇవన్నీ ఒకటి. ఇది ఒక సబ్జెక్ట్, ఈఈజీ అంటారు దాన్ని కదా. ఈసీజీ ఏమో గుండెకి సంబంధించింది. ఈఈజీ అంటే కొన్ని టెక్నిక్గా నాకు కూడా చెప్పలేకపోతే ఎప్పుడు ఇది ఏమనుకోవద్దు. అది ఏం చేస్తుందంటే మనము నిద్ర పోయినప్పుడు మన ఆలోచనలన్నీ కిందికి వస్తాయి, చాలా తక్కువగా వస్తాయి. ఇక్కడ మీకు మెడిటేషన్లో కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ కిందికి వస్తాయి అనుకోండి, అసలు ఏం ప్రాబ్లం ఉండదు. 100% మీరు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నట్టు మనం.
అంటే జీరో అనేది ఇంకా అది మనకు అంత ఈజీగా కాదు, కానీ 3 ఆలోచనలు 4 ఆలోచనలు 5 ఆలోచనలు 8 అట్లా ఉంటుంది. అలా మీరు బీటా వేవ్స్ అని, తీటా వేవ్స్ అని, గామా వేవ్స్ అని, ఇవన్నీ మీ అందరికీ ఏదైనా సబ్జెక్ట్ సైన్స్ ఇదంతా 100% సైన్స్ ఇది. కాబట్టి ఎప్పుడైతే మనము ఇప్పుడు మీరు అన్నం వండిన తర్వాత అట్లనే తింటే వెంటనే తింటే బాగుంటుందా? అది ఒక ఉమ్మగిలాలంటారు, ఒక వడ్డు ఉమ్మగిలాలని వర్డ్స్ తెలుసా? అది ఉమ్మగిలాకనే మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే అన్నం మీరు పొయ్యి బంద్ చేసినాక ఉమ్మగిలడానికి కావాల్సినటువంటి 1 నిమిషం టైం ఉంటుంది చూడండి, దాంతో అన్నం టెస్ట్ వస్తుంది, అది కరెక్ట్ అవుతుంది. అట్లనే మనం ఈ మెడిటేషన్ లోపల మన శారీరకంగా, మానసికంగా, ఈ భావోద్వేగపరంగా ఇదంతా కెమికలైజేషన్ మనకు తెలియకుండానే జరుగుతుంది. అది ఇక్కడ జరుగుతుంది మనకు. మీరు గమనించండి. ఇంకా మీరు గమనిస్తున్నారు కాబట్టి మళ్ళీ రిపీట్. మీరు పోయిన వారం మిమ్మల్ని వచ్చి అడిగిన నేను మళ్ళీ ఆదివారం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నా అని. చాలామంది చేయలేవట్లేదు. ఎస్ అన్నో ఇప్పుడు కూడా అడుగుతున్నాను, మీరు ఆదివారం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు చెప్పండి నిజంగా. ఇట్లా ఎందుకు ఇవన్నీ మనకు జరుగుతున్నాయి, మనకు తెలియకుండానే. ఒక ప్రశాంతత, ఏం టెన్షన్ లేదు ఇక్కడ. నేను ముందు పోవాలేదు, నేను వెనక పోవాలేదు, నేను ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలేదు, అట్లా అదేం లేదు. మన లైన్ క్యూ విఐపి దర్శనం ఏం లేదు, అందరూ విఐపీలే. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటున్నారు, ఎవరి హృదయంలో వాళ్ళని భగవంతుని పిలుచుకుంటున్నారు, సాధన చేస్తున్నారు. కాబట్టి ఇదంతా మీరు ఎంత స్టడీ చేయండి. దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి, ఒక పుస్తకం కొనుక్కోండి. సింపుల్గా అమెజాన్లో ఆర్డర్ పెట్టిస్తే మీ ఇంటికి వస్తుంది. లేదు మన ఇక్కడ వీళ్ళు సేవదల వాళ్ళకి చెప్పండి, వీళ్ళు మనకు 3 నెలలకు ఒకటి బండారా ఉంటుంది మాస్టర్ బర్త్డేకు, ఎవరో ఒకళ్ళు వెళ్తారు, అక్కడ మనకు ఒక బుక్ స్టాల్ ఉంటుంది, తీసుకొస్తారు. ఎక్కడ కొన్నా ఒకటే అంతే, అలా ఏం లేదు. అదే అమెజాన్లో కొన్నా అంటే మనకు అక్కడ కొనుకొచ్చుకుందాం. కాబట్టి మనం పుస్తకం చదివేది కొంచెం అలవాటు చేసుకొని ఒక పాయింట్. రెండో పాయింట్, మనము ఏదైతే ఇక్కడికి ఎవరో ఒకరు పిలిచి ఇక్కడికి వచ్చినాము, వాళ్ళకి మీరు మనసులో థ్యాంక్ చెప్పినారు. అట్లనే కోట్ల పట్టణంలో మనం ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. ఇంకొక బ్రాంచ్ 3 నెలలకు ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. 12 వారాలు ఒక యూనిట్ తీసుకోవాలి, ఒక సెమిస్టర్. 12 వారాలకు ఒక సెమిస్టర్ తీసుకొని అక్కడ అందించాలి. ఏముంది, అక్కడ ఒక 4 వ్యక్తులు కలిస్తే ఒక స్టార్ట్ అవుతుంది. 4 వ్యక్తులు కలవాలా ఒక బ్రాంచ్. అట్లా కోట్ల పట్టణంలో మనము దీన్ని ఏమంటారు, దీన్ని అద్భుతమైన సేవ. మనం డబ్బులు పెట్టేది ఏం లేదు, 4 వ్యక్తులు నిలబడాలా, ఇక్కడ సత్సంగం చేయాలి మనమని. ఆదర్శ నగర్ ఉంటుంది, ఇటు ఐలాపూర్ రోడ్ ఉంటుంది, ఇటు వేములవాడ రోడ్ ఉంటుంది, ఇంకా నాకు అన్నీ తెలివే కదా, ఇంకా చాలా ఉంటాయి ఇట్లా. అట్లా ఎక్కడెక్కడ చేసి ఎక్కడైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి, నా ఐడియల్ 30 మంది సత్సంగకు మనం చేయగలిగితే అది సక్సెస్, 100% సక్సెస్. ఒకటి బ్రాంచ్ మనం స్టార్ట్ చేసినాము, 30 మంది అక్కడికి వచ్చిర్రా, 100% సక్సెస్. మీరందరూ మంచిగా మనసులో కళ్ళు మూసుకొని గట్టిగా నేను చేయగలుగుతా చెప్పండి, మనసులో చెప్పండి. ఎస్, కోట్ల పట్టణంలో ఒక 10 బ్రాంచులు పెట్టి చాలామంది ఒక మనసు లోపల ఒక శాంతిని, ఒక తేలికదనాన్ని, ఒక సంతోషాన్ని కలగజేస్తాను. నేను నాతో అవుతుంది, నేను కూడా ఇక్కడికి వచ్చి దీన్ని పొందుతున్నా, నేను పొందిన దాన్ని అందరికీ అందజేస్తా. ఈ కోట్ల పట్టణం నేను ఒక బ్రాంచ్కి మేము ఒక 4 కలిసి నిలబడి అక్కడ కూడా దీన్ని చేస్తాము అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం ఇలా మనం తీసుకుందాం. మనకు అంటే ఇందులో సీనియర్, చాలా సీనియరు కరీంనగర్ ఉంటారు, వారు సింగంరాజ్ బ్రదర్ అని, చాలా పెద్ద మనిషి. వాళ్ళు చూస్తేనే మనకు ఆ పరమేశ్వరుడు కైలాసంకెళ్ళి వచ్చినట్లు మనకు జగిత్యాల దాటింది. ఇప్పుడే కరీంనగర్కి వెళ్ళి మా యాక్చువల్గా మనం ఆయనని పిలవాలంటే కూడా నాకు కూడా ఆ ఏజ్ పరంగా అనిపించింది, కానీ ఆయన సంతోషంగా మనందరినీ కలవడానికి వాళ్ళు వస్తున్నారు. ఆయన మన పూజ, మన మెడిటేషన్ ఇప్పుడు అయిపోయిన లోపు వారు వస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని దయచేసి 2 విషయాలు, ఒకటి పుస్తకం చదవండి, రెండవది 3 నెలలకు ఒక బ్రాంచ్ని మనము కొట్ల అట్లా స్టార్ట్ చేసుకునే విధంగా 4 కలిసి ఒకటి చేయండి. దానికి సంబంధించి దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇందులో కూడా జోనల్ ఇన్ఛార్జ్ ఉంటారు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉంటారు. చాలా మనందరికీ కూడా వాళ్ళందరూ మనని ఎట్లా చేయాలి గైడ్ చేస్తారు మనం. ఓకే, కాబట్టి మనము ఎవరికైతే అందించడానికి ప్రయాణం చేస్తున్నామో మనకు కూడా అందుతుంది కదా. ఒక కార్లో మనం కూర్చున్నాం అనుకోండి, ఎవరన్నా ఏసీ వేసుకొని కూర్చున్నారు, మనం కూడా కార్లో కూర్చుంటే ఆ ఏసీ మనకు రాదా? వస్తుందా రాదా? ఎస్ అను. కాబట్టి ఇంకొక వాళ్ళకు ఇది అందిస్తున్నప్పుడు, వాళ్ళకి చెప్తున్నప్పుడు, వాళ్ళకి ఇవన్నీ చెప్తున్నప్పుడు మళ్ళీ మనకు రివిజన్ అవుతుందా కదా. అప్పుడు ఇంకా మనకు పరిపూర్ణంగా అవుతాం, మనం అద్భుతంగా తయారవుతాం మనం. కాబట్టి ప్రపంచంలో మన ఎవరి తల్లిదండ్రులైనా కొడుకు బిడ్డ గొప్ప వ్యక్తులుగా ఈ జీవితంలో ఉండాలని కోరుకుంటారా, కోరుకోరా?
గొప్ప వ్యక్తిగా ఉండడానికి హార్ట్ఫుల్నెస్ అనేది అద్భుతంగా మనకు ఉపకరిస్తుందని నేను మీ అందరికీ ఇప్పటివరకు నాకు తెలిసిన విధంగా చెప్పడానికి మీరు కూడా అనుభవిస్తున్నారు. దీని అనుభూతి మాస్టర్ ఒకటే చెప్తాడు, మీరు అనుభూతి చెందినరా రండి కూర్చోండి, మీకు అనుభూతి రాకపోతే ఏం చెప్పేది ఏం లేదు మనం. కాబట్టి మీ అనుభూతే మీరే ప్రయోగము, మీరే ఫలితం. మనందరం ఆ ఫలితాన్ని తీసుకున్నాం కాబట్టి ఇంత ఉదయం పూట చక్కగా ఒక సమయం ప్రకారం మనం చేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ 2 సంకల్పాలను ఈరోజు మనసులో చేసుకుని మనం ఇప్పుడు పూజ చేసుకుందాం. ఒకటి పుస్తకము, రెండవది మన కొట్లపట్నంలో ఒక 10 బ్రాంచులు అయ్యే విధంగా ఇప్పుడు ఒక్కొక్కరు ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నో రకాలుగా సేవలు చేస్తారు, ఆ బ్రదర్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇది ఆత్మసేవ. ఒక వ్యక్తికి సంతోషాన్ని కలిగించడానికి మించినటువంటిది అద్భుతమైన సేవ ఇంకొకటి లేదు. జన్మరాహిత్యము. నిన్ననే మొన్న ఒక స్టేటస్ చదివిన నేను, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నాడు ఇట్లా ఏదో అంటే గురుగారు చెప్తారు, పిల్లలు పుట్టకుండా కాదు, నువ్వు మళ్ళీ జన్మ రాకుండా చేయవలసిన సాధన చేయాలని చెప్పి అలా కింద మెసేజ్ రాసింది. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు కలిగారు కాదు, జన్మ మళ్ళీ రాకుండా భగవంతుని లోపటినే లయం కావాలి, నేను మళ్ళీ భగవంతుని లోపల లయం కావాలనేటువంటి తీవ్రమైన తపనతోటి ఆ ప్రార్థనని మనం చదువుకొని రోజు భగవంతుని ధ్యానం చేసి ఈ జీవితాన్ని, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని, ప్రారంభ కర్మలు అన్ని, సంచిత కర్మలు అన్నీ తీసేసుకుని ఒక పరిమళించే విధంగా, పువ్వైతే ఏ విధంగా అయితే పరిమళిస్తుందో మనం కూడా పరిమళించే విధంగా మనం ప్రయాణం చేద్దాం. మరి మనం పూజ స్టార్ట్ చేసుకుందాం. అందరూ నెమ్మదిగా కన్ను మూసుకోండి, రిలాక్స్గా. ఫోన్లు అందరు దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. భూమాత తన చల్లని స్పర్శ చేయి మీ పాదాలు విశ్రాంతి పొందుతున్నాయి. ఆ స్పర్శ మెల్లిగా పైకి, ఇంకా పైకి మీ పిక్కలు, మీ మోకాళ్ళు, మీ తొడలు రిలాక్స్ అవుతున్నాయి, విశ్రాంతిగా ఉంది. భూమాత తన చల్లని స్పర్శ మిమ్మల్ని ఇంకా పైకి, మీ యొక్క కడుపు, ఛాతీ విశ్రాంతి పొందుతున్నాయి, రిలాక్స్గా ఉంది. మీ శరీరంలోని పాదాలు, పిక్కలు, మోకాలు చిప్పలు, తొడలు, మీ కడుపు భాగము రిలాక్స్గా ఉంది. మీ ఛాతీ విశ్రాంతిగా ఉంది. మీ భుజాలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి. మీ వీపు భాగం చక్కగా నిటారుగా ఉంది. మీ వీపు భాగం రిలాక్స్గా ఉంది, విశ్రాంతిగా ఉంది. మీ చేతులు, మీ జబ్బలు, మీ చేతి వేళ్ళు విశ్రాంతిగా ఉన్నాయి, రిలాక్స్గా ఉన్నారు. మీ ముఖము, మీ కన్నులు, మీ ముక్కు, మీ చెంపలు, మీ పెదవులు విశ్రాంతిగా ఉన్నాయి, రిలాక్స్గా ఉన్నారు. మీ పెదవుల పైన చిన్నగా చిరునవ్వు ఉంది. స్మైల్ స్మైల్ స్మైల్. ఇప్పుడు నెమ్మదిగా మీ హృదయంలో నింపుతున్నారు. మీ హృదయంలో ఆ దివ్య జ్యోతి అప్పటికే కొలువై ఉంది, ఆల్రెడీ ఉంది. మూలంలో ఉన్న ప్రకాశమైనటువంటి దివ్యమైనటువంటి ఆ వెలుగుతోటి మీరు ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాం. మాస్టర్ గారి కృపచే మన హృదయంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి జ్యోతి, మూలంలో ఉన్నటువంటి ప్రకాశానికి కనెక్ట్ అవుతున్నాం. మనం ఇప్పుడు అందరం మెడిటేషన్ చేసుకుంటున్నాం. ప్లీజ్ స్టార్ట్ meditation.